అందరికీ నమస్కారం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల మంత్రమహత్యం గురించి, అలాగే అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితం అనే విషయం గురించి ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అరుణాచల మంత్రమహత్యం గురించి తెలుసుకుందాం. ఒకసారి భగవాన్ ఇలా అన్నారు, అరుణాచల అనేది మహామంత్రం. ఇది నమశివాయ అనే మంత్రం కంటే 3 కోట్ల రెట్లు ఎక్కువైంది అని. 3 కోట్ల సార్లు నమశివాయ అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్కసారి అరుణాచల అని స్మరిస్తే అంత పుణ్యం వస్తుందన్నమాట. ఇది ఎట్లా సాధ్యం అని ఒకరు ప్రశ్నించారు. భగవాన్ ప్రసన్నంగా, అదా మీ సందేహం, అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి, నమశివాయ అనేది యోగ పంచాక్షరి. అది నేను చెప్తున్నది కాదు, స్కాంద పురాణంలో కూడా వ్రాయబడి ఉంది అని తెలియజేశారు. ఈ భూలోకంలో అనేక ప్రదేశాలలో గిరి ప్రదక్షిణ విధానం ఉన్నప్పటికీ 2 ప్రదేశాలలో గిరి ప్రదక్షిణ మాత్రమే అత్యంత ప్రాముఖ్యం పొందాయి. హిమాలయాలలో ఉన్న కైలాసగిరి ప్రదక్షిణం, మరొకటి అరుణాచల గిరి ప్రదక్షిణం. పంచభూతాలను సృష్టించిన భగవంతుడే కాంచీపురంలో భూమిగా, తిరువనక్కైలో నీరుగా, అరుణాచలంలో అగ్నిగా, కాళహస్తిలో వాయువుగా, చిదంబరంలో ఆకాశంగా 5 పుణ్యస్థలాలలో పంచభూతలింగాలుగా ఆవిర్భవించారు. అందులో అరుణాచలం దక్షిణ భారత్లో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి ప్రతీక. అరుణాచల పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటంటే, పగలైన రేయైన ఎండైన వానైన ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఆయా వారానికి సంబంధించిన గ్రహాధిపతులను, నక్షత్ర దేవతలను, యోగులు, గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకం, విష్ణులోకం వంటి అనేక లోకవాసులు కూడా తిరువన్నామలైకి విచ్చేసి భూలోక నియమితికి తగ్గట్టుగా మానవ రూపం ధరించో, లేక ఈగ, చీమ, చిలుక, రంగురంగుల పక్షులు, పాము, పశువు, కుక్క వంటి రూపము దాల్చి గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అయితే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో చాలామందికి తెలియదు. వారంలోని 7 రోజులలో ఒక్కో రోజుకు ఒక్కో మహత్యం ఉంది. అప్పులు తీరాలన్నా, సంపదలు పెరగాలన్నా, ఆరోగ్యం మెరుగుపడాలన్నా ఏ రోజుకు ఏ మహత్యం ఉందో తెలుసుకొని ఆ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే మీ సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. ఆదివారం ఎవరైతే అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి మోక్షం లభించి శివలోక ప్రాప్తి పొందుతారు. సోమవారం రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఔన్నత్యాన్ని పొంది మరణ భయాల నుంచి విముక్తి పొందుతారు. మంగళవారం గిరి ప్రదక్షిణ చేస్తే అన్ని రకాల రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. బుధవారం గిరి ప్రదక్షిణ చేస్తే సరస్వతి, బృహస్పతి అనుగ్రహం పొంది జ్ఞానవంతులు అవుతారు. గురువారం నాడు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే గొప్ప గురువులు అవుతారు. శుక్రవారం నాడు అరుణాచల గిరి ప్రదక్షిణ చేయటం వలన అపారమైన సంపదలు లభిస్తాయి మరియు చివరికి విష్ణులోకం లభిస్తుంది. శనివారం ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వారికున్న గ్రహ పీడల నుండి విముక్తి పొంది ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని జయిస్తారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః.